ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్కి స్వాగతం. ఈరోజు మన ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎకానమీ మెటీరియల్. ఇప్పటికే మనం ఆల్ సబ్జెక్ట్స్ మెటీరియల్స్ని చాలా వినూత్నంగా విలక్షణంగా మెమరీ ఫ్రెండ్లీ ఫార్మాట్లో ఇస్తూ వచ్చాం. అయితే మన మెటీరియల్లో తెలుగు ఇంగ్లీష్ సెపరేట్గా ఇస్తున్నాం. ఇప్పుడు ఇందులో మనం లేటెస్ట్ మెటీరియల్ని అంటే అది మార్చి వరకు అప్డేట్ అయితే ఉన్నది, మే వరకు అప్డేట్ అయినది. అంటే ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2025-26 అంటే లేటెస్ట్, ఎవరికి అందుబాటులో లేదు, నేను సంపాదించడం జరిగింది. ఆ డాక్యుమెంట్, ఆ కంటెంట్, అలాంటి ఇంకా మంచి కంటెంట్ కూడా ఈవెన్ గవర్నమెంట్ నుంచి మనం తెచ్చుకున్నాం. అంటే ఒక్కసారికి అప్డేట్ చేస్తే ఎగ్జామ్ వరకు అవసరం ఉండదు, ఏదో కొన్ని కరెంట్ ఈవెంట్స్ తప్పితే మిగతా అవసరం ఉండదు. అందుకని మళ్ళీ రివైజ్ చేస్తున్న ఆల్ అవర్ మెటీరియల్, పర్టికులర్లీ ఎకానమీ మెటీరియల్, ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ బడ్జెట్ 26-27 అండ్ ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే. సో ఈ కాంటెక్స్ట్లో నేను ఒక చిన్న పోల్ కండక్ట్ చేసి మీకు ఎలా నచ్చుతుంది, మీకు ఎలా అయితే బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, ఈజీ టు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ అప్డేటెడ్ మెటీరియల్ మనం ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు ఆ ఫీచర్స్ చూపిస్తాను. చూసి నేను ఒక టెక్స్ట్ పోల్ కండక్ట్ చేస్తాను. మన ఛానల్లో మీరు తప్పనిసరిగా ఓట్ వేయండి. ఈ వీడియో చూసి ఓట్ వేయండి. ఎలా కావాలి మీకు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే మన దగ్గర వేలాది మంది మన ఆన్లైన్ కోర్సెస్ని, ఆఫ్లైన్ కోర్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మన ఆఫ్లైన్లో చాలామంది స్టూడెంట్స్ వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, విజయవాడ, గుంటూరు నుంచి వచ్చి సార్ అక్కడంతా మీరు చెప్తున్నట్టుగా ఇంత అడ్వాన్స్ అప్ టు డేటు మా దగ్గర లేవు. ఇప్పుడు ఉదాహరణకి మనకి బేస్ ఇయర్ ఉందంటే వాళ్ళు 1950లోది, 60లోది, 75లోది ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు రివైజ్డ్ బేస్ ఇయర్ 2022-23 బేస్ ఇయర్, 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన బేస్ ఇయర్తో మీరు డేటా ఇస్తున్నారు. మాకు అక్కడ చీట్ అయ్యాం సార్, అందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్పారన్నమాట. ఇట్లా అందరూ ఒపీనియన్ తీసుకున్నాను ఆఫ్లైన్లో. బట్ ఆన్లైన్లో కూడా ఎక్కువ మంది ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి, వేలాది మంది సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న ఫార్మాట్ ఇది ఇంగ్లీష్లో ఉంది. సో దీని ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇలా ఇంగ్లీష్లోని దీన్నే తెలుగులో ఇచ్చాం మనం ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే తెలుగు ఇంగ్లీష్ పక్కన ఇద్దామా, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది, ఏదైతే ఈజీ. ఎందుకంటే ఏపీఎస్సి ఒక క్రైటీరియన్ ఉంది, తెలుగులో ఏదైనా ట్రాన్స్లేషన్ తప్పిదాలు ఉంటే మీరు ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోండి అని. సో ఆ కాంటెక్స్ట్లో తెలుగు ఇంగ్లీష్ ఇస్తే ఈ ప్రాబ్లం ఉండదు అనే ఒక ఆలోచనతో నేను ఉన్నాను. అది నిజమా కాదా, నేను 2 ఫార్మాట్స్ మీకు ఇక్కడే చూపిస్తాను. ఎకానమీ మెటీరియల్ రివైజ్ చేస్తున్నాను కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మీకు ఎలా కావాలి, ఎలా అయితే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, ఈజీగా చదవగలుగుతారు అనే ఉద్దేశంతో. అయితే ఇప్పటివరకు తెలుగు ఇంగ్లీష్ కలిపి ఎందుకు ఇవ్వలేదంటే పేజీలు ఎక్కువైపోతాయి, 25 పేజీలు 50 అవుతుంది, రైట్. అందుకని పేజీలతో మీరు నిమిత్తం పెట్టుకోకపోతే కనుక మనం ఇప్పటికే అద్భుతమైనటువంటి ఫీచర్స్ అవి చూపిస్తాను మీకు. ఆ ఫీచర్స్తో మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇవ్వబోతున్నది ఇది ఇంగ్లీష్, ఇంతకుముందు చూపించింది. ఉదాహరణకి మీకు ఒక టాపిక్ని బేస్గా చేసుకొని మన మెటీరియల్ అంతా ఇదే మోడల్లో ఉంటుంది తెలియజేయదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, ప్రతిదీ కూడా ఇంటిగ్రేటెడ్గా కంపారిటివ్గా ఆంధ్ర అండ్ ఇండియా మనం చూస్తున్నాము. కరెంట్ క్వశ్చన్లు 60% రీచ్ అయినాయి. అలాగే ఏపీ ఎకానమీ క్వశ్చన్లు 75కి ఎన్ని ఉండాలని ఎక్కడ రూల్ లేదు కాబట్టి అది పెరుగుతూ పోతున్నాయి. అందువల్లే ఈ లేటెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే మీకు ఎక్కడ అందుబాటులో దొరకంది, దాంతో వచ్చింది కాబట్టి నేను ధైర్యంగా తయారు. ఇంకా ఎగ్జామ్ వరకు మనం పెద్దగా మార్కులు ఉండవు, చిన్న ఏమైనా ఉంటే ఈవెంట్స్ ఉంటాయి కానీ పెద్దగా మార్కులు ఉండవు. అలాంటి మెటీరియల్కి చేసే ముందు మీ అభిప్రాయం తీసుకోవడం చాలా బాగుంటుంది అనిపించింది, అంచేతనే తీసుకుంటున్నాను.
సో ఈ విధంగా నేషనల్ ఇన్కమ్ అని సపరేట్గా రాసేవారు గతంలో, వేరువేరుగా రాసేవారు కాదు, రెండు ఒకటే కాన్సెప్ట్. ఇది స్టేట్ లెవెల్, అది ఇండియా లెవెల్, రైట్? సో అందుకని నేను రెండింటిని ఇంటిగ్రేట్ చేశాను. ఇంటిగ్రేట్ చేయడానికి ఏం చేస్తామంటే యూనిట్ 1.4లో ఉన్న కంటెంట్ని ఈ నేషనల్ ఇన్కమ్ ఆర్ జిఎస్డిపి ఆర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక చోట తీసుకొచ్చాం. సో ఇది చూడండి, ది హైలైట్స్ ఆఫ్ అవర్ మెటీరియల్స్. ఒకటి అప్డేటెడ్ అప్ టు మే 26 వరకు అప్డేట్ చేసాం విత్ యూనియన్ బడ్జెట్ 26-27, ఏపీ బడ్జెట్ 26-27, ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే 25-26 అండ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే 25-26. ఒకటి. రెండు, మెమరీ ఫ్రెండ్లీ ఫార్మాట్. దీనికోసం మనం ఏం చేసామంటే మైండ్ మ్యాప్స్ అన్నీ ఒక చోటకే, రకరకాల అంశాలన్నీ ఒక చోట తీసుకెళ్ళి చూపించడం. కంపేర్ కాంట్రాస్ట్ టేబుల్స్ మీరు ఇప్పుడు చూస్తారు. ఇవన్నీ నేను ఏదైతే చదువుతున్నానో అవన్నీ కూడా మీరు ఈ నేషనల్ ఇన్కమ్ కాంటాక్ట్ రూపంలో చూస్తారు, రైట్? సో అలాగే రివిజన్ బాక్సెస్ విత్ న్యూమరికల్ డేటా పాయింట్స్. రివిజన్ పాయింట్స్ అంటే మళ్ళీ ఫస్ట్ పేరాకి వెళ్ళవలసి లేదు, ప్రతి సబ్ టాప్కి రివిజన్ పాయింట్స్ ఇచ్చాం. పర్టికులర్గా మనకి అత్తమానం మర్చిపోయేటువంటి న్యూమరికల్ డేటా ఇస్తాం, రైట్? సో నెక్స్ట్ పీవైక్యూ ఇంటిగ్రేటెడ్. పీవైక్యూ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే మన ఎంటైర్ మెటీరియల్ పాలసీ ఒకటే, సిలబస్సు ప్రీవియస్ మెటీరియల్ క్వశ్చన్స్ ఈ బేస్ చేసుకొని తయారు చేస్తాం 100%. సో ఇందులో ఇది పీవైక్యూ ఇంటిగ్రేటెడ్ అంటే మెటీరియల్లోనే ఆ సబ్ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ 2 ఇస్తాం. అయితే ఎవ్వరు ఇవ్వని విధంగా దాన్ని కంటెంట్ అప్డేట్ చేసి, ఉదాహరణకి 2021 క్వశ్చన్ అనుకోండి, 2026-27 బడ్జెట్తో అప్డేట్ చేసి ఇస్తున్నాం. మీకు చూపిస్తాను, యాక్చువల్గా కూడా చూడొచ్చు, మీరు నోట్తో చెప్పేది కాదు. సో నెక్స్ట్ స్టాక్ అండ్ కరెంట్ మిక్స్. ఇది 100% ఇప్పుడు ఉంటుంది, బట్ కరెంట్ ఇంకా అడ్వాన్స్ అవుతుంది. లాస్ట్ టైం 60 వరకు వచ్చాడు, ఇప్పుడు 70 ఇస్తాడు. పర్టికులర్గా ఈ టాపిక్స్లో 70% ఇస్తాడు. ఎందుకంటే చాలా మార్పులు వచ్చినాయి, లేటెస్ట్ చేంజెస్ వచ్చినాయి. సో అవి చూపిస్తాను. నెక్స్ట్ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ప్లస్ ఎమర్జింగ్ థీమ్స్, గ్రీన్ జీడిపి. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి మాట్లాడినప్పుడు గ్రీన్ జీడిపి కూడా గురించి చెప్తాం. అలాగే డిజిటల్ ఎకానమీ, ఎంపీఏ పోస్ట్ పాండమిక్ రికవరీ, ఇవన్నీ కూడా మనం స్టాక్ కరెంట్ మిక్స్లో పెట్టుకున్నాము. అలాగే హై ఈల్డ్ ఫోకస్ అంటే మొత్తం ఎంటైర్ ఎకానమీ సిలబస్లో 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లో మేబీ ఒక 25 నుంచి 30 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్లో హైయెస్ట్ క్వశ్చన్ ఎక్కడ వచ్చి ఇంతకుముందు వీడియో కూడా చేశాను నేను. హై ఈల్డ్ టాపిక్ టాప్ 10 అంటే సుమారుగా 40 నుంచి 50 మార్కులు వచ్చే టాపిక్స్ మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను. నెక్స్ట్ హై ఈల్డ్ ఫోకస్ పెడుతున్నాము. అలాగే మనం ఇంకా చేస్తున్నది ఏంటంటే రివిజన్ పాయింట్స్ ఫర్ ఎవ్రీ సబ్ టాపిక్. సో అది ఆల్రెడీ చెప్పాను. అలాగే బేసిక్ కాన్సెప్ట్ ఫర్ బిగినర్స్ విత్ ఎగ్జాంపుల్స్. బేసిక్ కాన్సెప్ట్స్తో యాక్చువల్ డేటాబేస్తో ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాం. సో ఇది బిగినర్స్ కోసం ప్రత్యేకంగా, అంటే నేను 0 to 100 అంటే సీనియర్కి బాగుండాలి అండ్ బిగినర్కి బాగుండాలి అనే విధంగా తయారు చేస్తున్నాము. నెక్స్ట్ బైలింగ్వల్ ఫార్మాట్, అవైలబుల్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇప్పుడు కొత్తగా పెడుతుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా తెలుగు ఉంది, ఇక్కడ ఇంగ్లీష్. ద్విభాషా ఫార్మాట్, ప్రారంభకుల ప్రాథమిక భావనలు విత్ ఎగ్జాంపుల్స్, రివిజన్ పాయింట్స్ ప్రతి సబ్ టాపిక్కి, హై ఈల్డ్ ఫోకస్, ఎక్కువగా మార్కులు వచ్చాయి. సో ఇవన్నీ మన ఫీచర్స్. ఇకపోతే ఈ కాంటెక్స్ట్లో చిన్న ప్రకటన ఏంటంటే, మనకి సెకండ్ అండ్ లాస్ట్ అడ్వాన్స్ బ్యాచెస్ని మనం స్టార్ట్ చేస్తాం. ఈ స్టార్ట్ చేసినప్పుడు బ్యాచ్ లాంచ్ ఆఫర్గా మరొకసారి ఇంతకుముందు వరకు 50% ఇచ్చాము, ఇప్పుడు అప్ టు 68 వరకు కొన్ని కోర్సెస్ మనం ఇస్తున్నాం. అది ఒక్కరోజే. అది ఎప్పుడు అంటే 9th, మంచి సెంటిమెంటల్గా ఆస్పిషియస్ డే, పంచమి సరస్వతి మాత బేస్ చేసుకొని మనం ఫిక్స్ చేసాము. పంచమి రోజున మనం 1 డే సేల్ 9th May మనం ఇస్తున్నాం. ఎవరైనా ఉంటే ఈరోజే కనుక్కోండి, ఒక్కరోజే. మీరు ఒక 2 రోజులు లేట్గా వచ్చినా పర్లేదు, లేట్గా జాయిన్ అయినా పర్లేదు. ఎందుకంటే ఆన్లైన్ అయితే అందులో రికార్డ్ అయ్యి అప్లోడ్ అవుతాయి, ఆఫ్లైన్ అయితే మనకి ఆ రికార్డెడ్ వీడియోస్ చూసుకోవచ్చు. సో త్వరగా రండి, ఎందుకంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మనకి ఇంకా ఆగస్టు దగ్గరికి వచ్చేస్తుంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 సెప్టెంబర్ 15న పక్కా షెడ్యూల్ ప్రకారం వచ్చి తీరుతుంది, రైట్? ఇకపోతే ఈ ఫస్ట్ అండ్ డైలీ లైవ్ కోర్సెస్ ఫర్ బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి మనకి నా మెంటర్షిప్లో జరుగుతూ ఉంది. బై ఐఎమ్ రామ్ గోపాల్, సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటర్ కలాం ఐఎస్ అకాడమీ. దిస్ ఈజ్ నాట్ ల్యాప్టాప్ అకాడమీ, దిస్ ఈజ్ ఏ 5-floor AC క్యాంపస్ అపోజిట్ మెయిన్ రైల్వే స్టేషన్ ఆన్ ది రివర్ బ్యాంక్ గోదావరి, రైట్? సో ఈ గ్రూప్ 1 డబుల్ ధమాకా ఏంటంటే,
మనం డైలీ లైవ్ కోర్సులో మీరు ఈరోజు క్లాస్ ఫాలో అవుతున్నారు, కానీ మొత్తం ఎంటైర్ సిలబస్ మీద రెడీగా ఉంటుంది. అంటే 2 కోర్సులు ఒక దాంట్లోనే ఇస్తాం. దట్ ఈస్ డబుల్ ధమాకా. అలా గ్రూప్ 1కి గ్రూప్ 2 కూడా అలానే ఇస్తున్నాం. ఇకపోతే మనకి గ్రూప్ 1కి ఈసారి స్పెషల్ ఏంటంటే 50% మించి ఇస్తున్నాం. ఎలా అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ప్రిలిమ్స్ మనకి 6,000, మెయిన్స్ 10,000, 16,000. దాన్ని జస్ట్ 7Kకి 7,000కే ఇస్తున్నాం. సో గ్రూప్ 1 ముందు వస్తుంది కాబట్టి ముందుగా వారికి బెనిఫిట్ ఇవ్వాలని చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 2కి మనం 999కి పెట్టాం. ఎక్కడా లేదు అంత అద్భుతమైన మెటీరియల్. ఆల్ ఫుల్ కోర్స్ అప్ టు ఎగ్జామ్. 99 కోర్స్ మనకి అన్ని ఎంట్రీ కోర్సులు ఉన్నాయి. అవి 1 month వ్యాలిడిటీ, బట్ ఇవి ఫుల్ టైం. సో ఆ విధంగా మేము ఎంట్రీ కోర్సులు ఎందుకు పెట్టామంటే తక్కువ ప్రైస్కి ప్రతి ఒక్కరు చూడాలి ఈ క్వాలిటీని. ఇంకా ఎక్కడైనా ఉంటే మాది కాపీ కొడితే కాదు, మీరు చెక్ చేసుకోవాలి. అదే ముందు నడిపేవాడికి కెపాసిటీ ఉందా లేదా. నా దగ్గర వందలాది మంది గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అవుతారు? గ్రూప్ 1 మెయిన్స్ అంటే చాలా సబ్జెక్ట్ ఉండాలి. లెట్స్ కమ్ టు అవర్ పాయింట్స్ నౌ. అండ్ దిస్ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఈ విధంగా చేస్తున్నాము. డబుల్ ధమాకా ఇస్తున్నాము. మెయిన్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కలిపి ఇస్తున్నాము ఈసారి. ఇది గ్రూప్ 2 డైలీ లైవ్ అయితే మనకి కేవలం ఇది 2,500కే వస్తుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఛాన్స్. మళ్ళీ తర్వాత రాదు ఇది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మెటీరియల్ మీరు చూడండి. ఇప్పుడు ఏదైతే నేను మీకు నోట్తో హైలైట్ చెప్పాను, హైలైట్ చూపించాను, అవన్నీ అక్షర రూపంలో ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది, టాపిక్స్ అట్ గ్లాన్స్. ఈ మెటీరియల్ అంటే నేషనల్ కమ్ ఒక ఉదాహరణకు తీసుకొని చెప్తున్నాను. టాపిక్ అట్ గ్లాన్స్ ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంటుంది. యూనిట్ 1 ఇదేంటి? పేజ్ నెంబర్ ఓకే, ఆల్మోస్ట్ ఈ 50 పేజీలు మీకు చూడండి. ఫస్ట్ టాపిక్ అంటే సిలబస్ టాపిక్. నెక్స్ట్ సిలబస్ సబ్ టాపిక్ అంటే సిలబస్లోనే ఉంటుంది ఇది కూడా. నెక్స్ట్ పీవైక్యూ థీమ్, సిలబస్లో ఉండదు కానీ పీవైక్యూ క్వశ్చన్లో ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్లో, రైట్. నెక్స్ట్ 2026 ఎగ్జామ్కి కరెంట్ ఎమర్జింగ్ థీమ్. ఈ రెండు కూడా రిలేటెడే, ఈ రెండు కూడా మెయిన్ టాపిక్ రిలేటెడే, బట్ కానీ ఆ వర్డింగ్ ఉండదు సిలబస్లో. కరెంటు ఎమర్జింగ్ ఉంటుంది, దాని రిలేటెడ్ అనదర్ థీమ్ ఉంటుంది. సో ఆ విధంగా మనం అంటే సిలబస్ ఒరిజినల్ సిలబస్ ఇక్కడే ఉంటుంది. ఇది పీవైక్యూలో ఇచ్చింది, ఇది కరెంట్ ఎమర్జింగ్ థీమ్. సో ఆ విధంగా మనము ఈ మొత్తం 56 పేజీలతో దీన్ని మనం ఇస్తున్నాం. అంటే ఒక టాపిక్ 1, 2, 3, 4 అంటే పోనీ 3 వేసుకోండి. మెయిన్ టాపిక్ పక్క వదిలేద్దాం. సబ్ టాపిక్ పీవైక్యూ థీము ఇది. అంటే 50 × 3 అంటే 150 టాపిక్ల మీద ఒక్క యూనిట్కి నేషనల్ ఇన్కమ్ అనే ఒక టాపిక్ ఇస్తున్నాం. 150 థీమ్స్, సబ్ టాపిక్స్, ఎవ్రీ సబ్ టాపిక్కి రివిజన్ పాయింట్స్. చూడండి ఇప్పుడు A to Z కవర్ చేయడం జరిగింది మనం. మొత్తం 16 56 పేజీలు ఉందండి. ఇది 56 పేజీలు ఇంటూ 3 వేసుకుంటే 150 సబ్ టాపిక్స్ ఉన్నాయి ఒక నేషనల్ ఇన్కమ్లో. అయితే ఇండియా, ఆంధ్ర పక్కన ఇచ్చాం. మీరు నెక్స్ట్ చూడొచ్చు. ఇగో 46, 54, 54 టాపిక్స్, టోటల్ 54 టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ మనం చూద్దాం. ఇది సమ్మరీ. ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఏపీ, ఇండియా అని ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎగ్జామ్లో అడిగేవి. హై ఈల్డ్ ఓవర్ వ్యూ అంటే మీరు 50 పేజీలు చదవకపోయినా ఫస్ట్ 4 పేజీలు చదివినా సగం మార్కులు ఈజీగా వచ్చేస్తాయి, హాఫ్ మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఎలా అంటే దీంట్లో గ్రూప్ 2 పరీక్షలో తరచుగా అడిగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవి కంపారిటివ్ టేబుల్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇదంతా తెలుగు, బ్లూ కలర్లో ఉన్నది, వైట్ కలర్లో ఉన్నది ఇంగ్లీష్, రైట్. సో ఇందులో మనకి జిఎస్డిపి ప్రస్తుత ధరలు, జీడిపి మనకు అందరూ తెలిసిందే 2 ధరల్లో ఇస్తారు. ఇంతకుముందు 4 ఉండేవి, తీసేసి 2 చేశారు 2015 నుంచి. దాన్ని ప్రస్తుత ధరలు, స్థిర ధరలు అంటే ఫిక్స్డ్ ప్రైసెస్ అండ్ కరెంట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్. కరెంట్ ప్రైస్ అన్న మార్కెట్ ప్రైస్ అన్న ఒకటే. సో దీంట్లో ఉదాహరణకి మనకి జిఎస్టిపి కరెంట్ ప్రైసెస్లో మనకి 357 లక్షల కోట్లు ఇండియాది. నెక్స్ట్ ఏపీది 17,62,000 కోట్లు. సో 2 కంపారిటివ్గా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్థిర ధరల్లో 201 లక్ష కోట్లు. ఇది ఎప్పుడుదండి? ఇది
లేటెస్ట్ డేటా ఎకనామిక్ సర్వేలోది ఆంధ్రాది ఇండియాది. సో రివైజ్డ్ బేస్ ఇయర్ రివైజ్ చేశారు ఎప్పటి నుంచి ఫిబ్రవరి 2026 నుంచి. సో 9.52 ల్యాక్ ఫిక్స్డ్ ప్రైస్లో ఇది ఇండియాలో 201 లక్ష కోట్లు లేదా 202 లక్షల కోట్లు అనుకోండి, రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఇది 9.5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్. ఏది ఫిక్స్డ్ ప్రైసెస్లో. అసలు ఫిక్స్డ్ ప్రైస్ ఏంటంటే సార్ కరెంట్ ప్రైస్ సార్ కన్ఫ్యూజ్ అవుతున్నాం, అలాంటి బేసిక్ కాన్సెప్ట్ కూడా మనం ఇచ్చాం. వెరీ సింపుల్. ఫిక్స్డ్ ప్రైసెస్ అనేది సింపుల్గా చెప్తున్నారు. అసలు జాతీయ ఆదాయం అంటే అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. జాతీయ ఆదాయం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆదాయం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆదాయము అంటే వస్తు సేవల ఉత్పత్తి ద్వారా నేను ఒక సర్వీస్ ఇస్తున్నా, ఎడ్యుకేషన్, అలా చేసి దాని ద్వారా వచ్చేదే ఆదాయం. మీరు కోర్స్ కొని అమౌంట్ వస్తే అది ఆదాయం అవుతుంది. అంతేగాని నాకేదైనా గిఫ్టో లక్కో లాటరీయో తగిలితే అది ఆదాయం కాదు. అది ఆదాయంగా లెక్కించరు కూడా. అమ్మ మనకు బోర్డంత సేవ చేస్తుంది, దాన్ని అసలు ఆదాయంలోనే లెక్క చేయరు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ బేసు ప్రైస్ ఎందుకు వేస్తారో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 2000 ఇంతకుముందు బేస్ ఇయర్ 2011-12, ఇప్పుడు 2022-23, రైట్? 2011-12లో ఉదాహరణకి మీరు 30 లక్షలు పెట్టి 3 కార్లు కొన్నారనుకోండి, రైట్? ఇప్పుడు మీరు 2026లోకి మార్కెట్లోకి వెళ్ళి అదే 30 లక్షలు పట్టుకెళ్తే మీకు 2 కార్లే వస్తాయి. ఎందుకు? ధర పెరిగింది, 15 లక్షలైంది 10. సో అంటే దీని అర్థం ఏంటి? ధర పెరుగుదల వచ్చేటువంటి పెరుగుదల అది నిజమైన పెరుగుదల కాదు. ధరల్ని మైనస్ చేయాలి, దాన్ని డిఫ్లేట్ చేయాలి. అప్పుడు నిజమైన జాతీయ సంపద లేదా దేశీయ ఉత్పత్తి లేదా దేశీయ ఆదాయము జీడిపి వస్తుంది. సో ఆ విధంగా జాతీయ ఆదాయం వెరీ సింపుల్ అండి. ప్రజలు సంస్థల ఆదాయమే జాతీయ ఆదాయము. ప్రభుత్వ ఆదాయానికి జాతీయ ఆదాయానికి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. ప్రభుత్వ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు పన్నుల ద్వారా ఇచ్చేది, రైట్? అంటే అది కూడా జాతీయ ఆదాయంలో భాగమే. ఎక్కడ ప్రజలు ఊరికే రాలేదు కదా, వాళ్ళు కష్టపడితే వచ్చింది. దాని నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వాన్ని చెల్లిస్తారు. సో ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్, అంటే గవర్నమెంట్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జీడిపి ఆర్ జిఎన్పి. మన భారతీయులు మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో ఉండి సంపాదించే డబ్బు కూడా ఇక్కడికి వస్తే అది కూడా కలుపుకుంటే జాతీయ ఆదాయం అవుతుంది, లేదా దేశీయ ఆదాయం అంటాం. అంటే మన సరిహద్దుల్లో ఉత్పత్తి అయితే, మన సరిహద్దుల్లో సంపాదించే ఆదాయం అయితే దేశీయ ఆదాయము. మన విదేశాల నుంచి మన భారతీయులు పంపితే అది జాతీయ ఆదాయం. మన జాతి ప్రజలందరూ ఎక్కడున్నా కానీ ఇక్కడికి కలుపుతాం. సో రైట్, దట్ వన్. ఇంకా డీప్కి వెళ్ళినప్పుడు మనం డీటెయిల్